అద్దెగా సంధ్యని ఇక్కడ దాచారా? అవునండి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టి రామచంద్రయ్య గారు కట్టించిన మినరల్ వాటర్ ట్యాంక్ అది. ఇదేగా మీరు అడిగింది. మీకెంత కావాలంటే అంత చుర్రుకోండి. నేను అడిగేదంటే నువ్వు చెప్పేదేంటి? నీకేమన్నా మెంటలా? కరెక్టే అనుకోండి. శుద్ధి చేసే పద్ధతి స్వయంగా చూస్తే కానీ మీ కాన్ఫిడెన్స్ రాదు. అంతదాకా దాహం ఆగొద్దు మరి. రే, చెవులు వినపడినప్పుడు నోరు మూసుకొని కూర్చోక నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావురా యూజ్లెస్ ఫెలో? ఈడేంటి చెట్టు పట్లాడిపోతున్నాడు, మొహం మట మాట్లాడిపోతుంది. బాగా దాహంగా ఉంది ఏంటండి, ఆడ తాడి చెట్లు పోదాము. చుట్టూ రసం చల్లగా ఉంటది. దాహం కాదురా దరిద్రుడా, కోపం కోపం. అసలే ఈ పట్నం వాళ్ళకి మెంటలు ఎక్కువ. యానో మిస్ అయినట్టుంది. తర్వాత తిరిగి ఆలోచించుకుందాము. ముందు నుంచి జంపరా. రిమెంబర్ చేసుకుంటా కేర్ఫుల్ గా గోండి. ఏమైంది సార్? సంధ్య ఎక్కడ? సంధ్య ఎవరు సార్? సంధ్య నా చెల్లెలు. మీరెవరు సార్? నేను తన అన్నని. సంధ్య ఏంట్రా నీ పెళ్ళన్నావు? చుట్టూ చూస్తే తిరణాల్లా ఉంది. అదే నాకు కన్ఫ్యూజన్ ఉంది బావా. సరే, ఇంతకీ వెన్యూ ఎక్కడ? అది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది బావా. కన్ఫ్యూజనా? అబ్బా, అన్ని సంధి వాళ్ళు చూసుకుంటారులే గానీ నువ్వు తిన్నగా దాక్షలమ్మ కాటేజ్కి వచ్చాయి. అమెరికాలో జాబు, జీతం 20 లక్షలు. కుర్రాడు బుద్ధిమంతుడు నాన్నా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మాయా కోచిగాడు వీడిక్కడున్నాడేంటి? మాస్టర్ రాగండి. అతను ఎవరు? కళ్యాణానికి కర్త. మరి అమ్మాయి ఎవరు? పేటల మీద పార్ట్నర్. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం జరగబోతోంది. అరే, పెళ్లి కూతురు పేరేంటన్నావు? సంధ్య బావా. వాళ్ళ అన్నయ్య లాయరా? ఎగ్జాక్ట్లీ, నీకెలా తెలుసు? ఆ తర్వాత చెప్తాను గానీ నువ్వు అర్జెంట్ గా నీ పరువు పాపారావు కలిసి ఇక్కడ రండి. ఏంటో బావా, ఆ చందు మీకెలా తెలుసు? ఏళ్ళనాటి సరే ఎలా తెలుసంటే ఏం చెప్పమంటారు మాస్టర్? ఓహో, నా బయోగ్రఫీ రాసుకుంటే సగం పేజీలు ఆ చందుగాడివే ఉంటాయి. లక్షణంగా ఉన్న నా పెళ్ళాన్ని లేపుకెళ్ళాడు. వీళ్ళు పెళ్లి పెట్టి లెక్కకు ముందే వీళ్ళ పెళ్లి ఆపు చేయాలి. తప్పండి. శుభమాని కళ్యాణం చేసుకుంటుంటే ఈ పెళ్లి జరిగితే మా వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుందండి. ఆపితే పాపం వస్తుందండి. ఆపకపోతే దారుణం అండి. నేను చెప్పేది వినండి. విన్నాను. నమస్కారం నమస్కారం. కూర్చోండ్రా. మరీ నన్ను చూస్తే అంత గౌరవం ఏంద్రా? ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తాను. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదిగో కనపడుతున్నాడే చందుగాడు, వాడు పెద్ద జాదు అండి. కరెక్టే. ఏంటి మీకు ముందే తెలుసా? ఇది కరెక్టే. అది కాదండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే, నేను చెప్పేది కరెక్టే. క్వశ్చన్ చేసినా కరెక్ట్ అంటారు, కామెంట్ చేసినా కరెక్ట్ అంటారు. మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్, నా సైడ్ నుంచి నేను కరెక్ట్. ఏమండి, మీరు చెప్పేది నాకు వినపడలేదు అనుకోండి, దాన్ని చెవుడు అంటారు. మీరు చెప్పేది మీకే వినపడలేదు అనుకోండి, దాన్ని పిచ్చి అంటారా? పిచ్చి వెధవా, పిచ్చి వెధవా, పిచ్చి వెధవా అని. ఇది కరెక్టే. పద్ధతి తక్కువ ఎదవా. ఏదైనా మాట్లాడాలంటే ఏసీ రూమ్ లో మాట్లాడాలి కానీ ఎండలోకి రప్పించడం ఏంటి? మా పరువేం కావాలి? పరువు పొయ్యిలో పెట్ట అవతల పెళ్లి పెట్టల మీద సంజ కూర్చుంటుందిరా. అది ఆల్రెడీ తెలిసిందే, అది ఆచారం. అదేం ఆచారం రా? పక్కన చందుగాడు కూర్చుంటున్నాడు రా. దట్ ఈస్ ఆల్సో ఆచారం బావా. అయినా కోడల పక్కన వాడెవడో కూర్చోవడం ఏంట్రా? అబ్బా నాన్న, యూ డోంట్ నో. చందుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నాన్న. చందుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. సంజతోనేరా, సంజతోనేరా, సంజతోనేరా. నువ్వేదో కన్ఫ్యూజ్ అడుగుతున్నావు. మా గురువు గారికి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. మీ గురువు అంటే ఆడేనా? ఆయనే ఆడేనని గురువు, ఆడేనని గురువు, ఆడేనని గురువు. మీకు పరువు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెళ్లి కావాలనుకుంటే వెళ్ళి కళ్యాణం ఆపండి. వెళ్ళండి. పదరా. వద్దు తాతయ్య, నేను ఆ పేట్ల మీద కూర్చోలేను. ఐఎమ్ సారీ నానమ్మ, నేను మీకు అబద్ధం చెప్పాను. అల్లుడు, అబద్ధం ఇచ్చే ఆనందం కన్నా అది నిజం కాదని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువ మావయ్య. నన్ను క్షమించు నానమ్మ. సంధ్య నా భార్య కాదు. ఒకప్పుడు నా అవసరం కోసం సంధ్యకు అబద్ధం చెప్పి నా జీవితంలోకి తీసుకొచ్చాను. అది నిజం కాదని తెలియగానే సంధ్యను కోల్పోయాను. ఇప్పుడు ఈ అవసరం కోసం ఇంకో అబద్ధం చెప్పి మీ అందరినీ సంధ్య
ఎక్కడి నుంచో వచ్చి నువ్వే వీళ్ళ గురించి ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి? ఇప్పటికే నాన్నని కోల్పోయారనే బాధతో నానమ్మ 30 ఏళ్లు గడిపింది. ఇప్పుడు పీటల మీద కూర్చున్నది నా భార్య కాదని తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది. తాతయ్య, మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేశారని తెలిస్తే క్షమించడానికి జీవితకాలం పట్టొచ్చు. కానీ నేను తప్పు చేశానన్న ఫీలింగ్ మర్చిపోవడానికి నాకు ఈ జీవితం సరిపోదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. మా ఆనందం కోసం ఊరందరి ముందు దోషిగా నిలబడ్డానికి సిద్ధమయ్యావు. నీ గురించి తప్పుగా ఎవరనుకుంటారు బాబు? నువ్వు చెప్పిన చందు ఇతనే నాన్నయ్య. మారిపోయాడని చెప్తే నీకు అర్థం కాదనే ఇక్కడికి తీసుకొచ్చాను. పెళ్ళంటే మనసుకి సంతోషాన్నివ్వాలి, జీవితానికి సేఫ్టీనివ్వాలని చెప్పావు. చందుని వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నీకు ఆ నమ్మకం రావట్లేదా? ద్వేషించే నన్నే చందు కన్విన్స్ చేయగలిగినప్పుడు ప్రేమించే నిన్నెందుకు కన్విన్స్ చేయలేనా అన్న నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప. సుబ్రహ్మణ్యాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది. ప్రతి సంవత్సరం మనం చేసేది మన సంతోషం కోసం. ఇది కూడా అంతే. నా చెల్లెలు ఎప్పుడో ఈ కుటుంబంలో భాగమైపోయింది. బంధాలకి దూరంగా ఉండటం సమస్యకి పరిష్కారం కాదు. ప్రేమతో ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. నెవర్ గివ్ అప్. సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, లివ్ లైక్ ఎన్ యానిమల్. అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా రిలేషన్స్. వాటికి అవసరాలు మాత్రమే ఉంటాయి, మనకి